కర్కాటక రాశివారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఏ మూల ఉన్నా సరే, ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో గమనించండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసన్నమైంది. మీ దురదృష్టకాలం పూర్తిగా ముగిసి మీ గుడ్ టైం అంటే మీ అదృష్టకాలం ప్రారంభమైందని జ్యోతిష్య శాస్త్రాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. సాక్షాత్తు ఆ ఐశ్వర్యప్రదాయిని, సకల సంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఈ సృష్టిలో అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఈ రాబోయే పౌర్ణమి అనేది సాదాసీదా పౌర్ణమి కాదు. ఇది అత్యంత శక్తివంతమైనది మరియు సకల శుభాలను కలిగించేది. లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమి ఘడియల్లో విశ్వంలో అద్భుతమైన శక్తి తరంగాలు ప్రసరిస్తాయి. ఈ పౌర్ణమిలోపు కర్కాటక రాశివారికి 3 విశేషమైన మార్గాల ద్వారా కోట్ల రూపాయల ధనం వచ్చి పడే రాజయోగం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని వారు నిజంగా దురదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే మీ జీవిత గమనాన్ని మార్చే కీలకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు తెలపండి. అలాగే మీ మనసులో ఉన్న భక్తిని చాటుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ పౌర్ణమిలోపు మీరు ధనవంతులైపోతారు అంటే ఇక్కడ మీరు ఒకటి ఖచ్చితంగా గుర్తించాలి. కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అంటే ఆకాశం నుండి డబ్బు మూటలు ఒకేసారి మీ ఇంట్లో పడతాయని కాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన ధన ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి అని అర్థం. చాలా కాలంగా మీరు పడుతున్న కష్టానికి తలుపులు తెరుచుకునే సమయం ఇది. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ పనులలో ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి డబ్బు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఒక మార్గం మూసుకుపోయినా మరో 10 మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు అందుతుంది. ముఖ్యంగా లోన్ల కోసం ప్రయత్నం చేసేవారు, అప్పుల బాధతో సతమతమవుతున్నవారు అస్సలు ఆందోళన చెందకండి. మీకు రావాల్సిన లోన్లు సకాలంలో అందుతాయి. అలాగే పాత అప్పులు తీర్చివేసే మార్గాలు కూడా సుగమమవుతాయి. భగవంతుడు మీకు ఒక దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో ధైర్యంగా అడుగువేయండి. కాలపురుష చక్రంలో 4వ రాశి అయిన కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుని ప్రభావం వల్ల మీ మనసు పాలలాగే తెల్లగా, సున్నితంగా ఉంటుంది. మీరు కేవలం ప్రేమకు, మమకారానికి మాత్రమే లొంగుతారు. మీ మనసు ఒక అద్దం లాంటిది. ఎదుటివారు మీతో ఎలా ఉంటే మీరు వారితో అంతకంటే రెట్టింపు ప్రేమతో ఉంటారు. మీ స్వభావం చాలా మృదువుగా, దయార్ద్ర హృదయంతో కూడి ఉంటుంది. కుటుంబ బంధాలు, రక్త సంబంధాలు మీకు అత్యంత ముఖ్యం. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీ సొంతం. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి తాపత్రయపడతారు. బయటకు మీరు చాలా గంభీరంగా, మౌనంగా కనిపించినప్పటికీ మీ మనసులో భావోద్వేగాల సముద్రమే ఉంటుంది. మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా నిలబడతారు. ఆర్థిక భద్రత కోసం మీరు పడే తపన, కష్టం సామాన్యమైనది కాదు. మీరు సంపాదించే ప్రతి పైసా మీ కుటుంబ సభ్యుల సుఖం కోసమే అని మీరు నమ్ముతారు. ఇల్లు అంటే మీకొక దేవాలయం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటికి వచ్చినప్పుడు కలిగే ప్రశాంతత మీకు మరెక్కడా దొరకదు. మీ వారి సంతోషం కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఒక పీత తన గుడ్డును ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటుందో మీరు కూడా మీ సంపాదనను, మీ గౌరవాన్ని, కుటుంబాన్ని అంతలా కాపాడుకుంటారు. పట్టుదల మీ ఆయుధం, సంకల్పం మీ బలం. ఒక్కసారి ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్న మీకు ఇప్పుడు కాలం కలిసి రాబోతోంది. ముఖ్యంగా మీ జాతక చక్రం ప్రకారం ఈ పౌర్ణమి లోపు మీకు 3 ప్రత్యేకమైన మూలాల నుండి ఐశ్వర్యం లభించబోతోంది. అందులో మొదటిది వ్యాపార రంగం. వ్యాపారం అనేది ఒక సాగరం లాంటిది. అందులో ఈదడం అందరికీ సాధ్యం కాదు. కానీ కర్కాటక రాశి వారికి ఇప్పుడు గ్రహాల స్థితి అత్యంత అనుకూలంగా ఉంది.
ఒకవేళ మీరిప్పటికే వ్యాపారంలో ఉండి తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నా లేదా పెట్టుబడి పెట్టి వెనక్కి రాక ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. పాత బాకీలు వసూలవుతాయి, కొత్త ఆర్డర్లు వచ్చి పడతాయి. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నా ఇది మీకు సువర్ణ అవకాశం. మీలోని వ్యాపార దక్షత బయటకు రావాల్సిన సమయం ఇది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. వ్యాపారం అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు, దానిపై పూర్తి అవగాహన ఉండాలి. మీకు అనుభవం లేని రంగంలోకి అడుగు పెట్టడం ప్రమాదకరం. ముఖ్యంగా నీటికి సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, ఆహార రంగం లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఆ రంగంలో అనుభవం ఉన్న భాగస్వాములను ఎంచుకోండి. జీరో నాలెడ్జ్తో చేసే ప్రయోగాలు లాభాలకు బదులు నష్టాలను మిగిలిస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమక్రమంగా విస్తరించడం వల్ల మీరు ఊహించని విధంగా కోట్ల రూపాయల లాభాలను గడిస్తారు. మీలోని సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనలు మీ వ్యాపారాన్ని శిఖరాగ్రానికి చేరుస్తాయి. రాబోయే పౌర్ణమి రోజున మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ పూజ చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. రెండో మార్గం ఏమిటంటే వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తిపాస్తులు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతోంది. చాలా కాలంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, పాత ఇల్లు లేదా బంధువుల మధ్య ఉన్న ఆస్తి గొడవల వల్ల మీరు మానసిక వేదనను అనుభవిస్తూ ఉండవచ్చు. మీకు రావాల్సిన వాటా దక్కకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైంది. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ప్రతి పైసా, ప్రతి అంగుళం భూమి మీ వశమవుతుంది. దీనికోసం మీరు గతంలో చాలా కష్టపడి ఉండవచ్చు. ఎందరో లాయర్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఉండవచ్చు. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పోరాటానికి ఫలితం లభించే శుభగడియలు వచ్చాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం లేదా బంధువుల మధ్య రాజీ కుదరడం వంటివి జరుగుతాయి. ఆకస్మికంగా పిత్రార్జిత ఆస్తి లభించడం వల్ల మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ఆస్తిని అమ్మడం ద్వారా కానీ లేదా అభివృద్ధి చేయడం ద్వారా కానీ మీరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎంతో ఓర్పుతో వ్యవహరించాలి. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి. మూడవ మార్గం మీ ఉద్యోగ జీవితం. మీరు చేసేది చిన్న ఉద్యోగమైనా, కార్పొరేట్ రంగంలో పెద్ద హోదాలో ఉన్నా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే కాలమిది. కర్కాటక రాశివారు సాధారణంగా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. కానీ చాలామంది ఒకే చోట స్థిరపడిపోయి ఎదుగుదల లేకపోయినా, జీతం పెరగకపోయినా కేవలం భద్రత కోసం సర్దుకుపోతుంటారు. కానీ ఇకపై ఆ ధోరణి వీడాలి. భయం మీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు. మీకు అపారమైన జ్ఞానం ఉంది. ఏ పనినైనా నేర్పుగా చేసే శక్తి ఉంది. ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లేదా మల్టీనేషనల్ కంపెనీల నుండి మీకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులని కోరుకుంటూ ఉండండి. మీరు పడే కష్టానికి భగవంతుడి అనుగ్రహం తోడైతే సామాన్య ఉద్యోగి నుండి ఉన్నత స్థాయికి చేరడం అసాధ్యమేమీ కాదు. ప్రమోషన్లు రావడం, జీతాలు గణనీయంగా పెరగడం లేదా ఇన్సెంటివ్స్ రూపంలో పెద్ద మొత్తం అందడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు ఈ పౌర్ణమిలోపు ఒక స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే ఆ ప్రశంసలు చూసి అతి విశ్వాసానికి పోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం దానికదే వస్తుంది. అదే సమయంలో లోన్ల విషయంలో బ్యాంక్ లోన్స్ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మీ ఆర్థిక అవసరాలు తీరుతాయి. లోన్ రావడం అనేది ఒక బాధ్యత అని గుర్తించి దాన్ని సరైన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం ఉపయోగిస్తే మీరు త్వరగా ధనవంతులవుతారు. అయితే ధనం పెరిగే కొద్దీ మీకు శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుందని మర్చిపోకండి. మీరు అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే ఉంటారు. ముఖంపై నవ్వుతూ వెనుక గోతులు తీసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ రహస్యాలను, మీ సంపాదన వివరాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవ్వరితోనూ అతిగా పంచుకోవద్దు. మీ ఇంట్లోని విషయాలు బయటకు వెళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్షంగా కాకుండా మీ కుటుంబ సభ్యులతో మరియు మీ క్షేమం కోరే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. భగవంతుడు మీకు అవకాశాలను ఇస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడవడం,
వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. బద్ధకాన్ని వదిలి రేపు చేద్దాంలే అనే ధోరణిని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి. ఈ పౌర్ణమిలోపు వచ్చే ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయటండి. విలాసాల కోసం కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం, స్థిరాస్తి కొనుగోలు కోసం పెట్టుబడి పెట్టండి. మీకు ఆధ్యాత్మిక బలం కూడా తోడవ్వాలి అంటే కొన్ని పరిహారాలు పాటించడం అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ధనద్వారాలు తెరుచుకోవడం అంటే ఆదాయం పెరగడం మాత్రమే కాదు, అనవసరమైన ఖర్చులు తగ్గడం కూడా. మీ జాతకంలో వ్యయస్థానం కంటే లాభస్థానం బలంగా ఉన్న ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. మీరు త్వరగా అభివృద్ధి చెందాలని అనుకుంటే ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజైనా మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం భక్తితో పఠించండి. లక్ష్మీదేవి ఆరాధన వల్ల మీ ఇంట్లోని దరిద్రం, వాస్తు దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చంద్రుని అనుగ్రహం కోసం శివారాధన చేయడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయండి. తెల్లటి వస్తువులను, బియ్యాన్ని లేదా పాలను నిరుపేదలకు దానం చేయడం వల్ల మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ సంకల్పం బలంగా ఉంటే ఈ పౌర్ణమి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. అది మీ కష్టానికి, మీ జాతక బలానికి లభించే దైవిక ప్రతిఫలం. కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. విజయం మీదే. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎదుటివారు ఏమనుకున్నా సరే మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. ముఖ్యంగా లోన్ల కోసం ఎదురుచూసేవారు ఈ సమయంలో బ్యాంకు అధికారులను సంప్రదించడం లేదా అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం వంటివి చేస్తే పౌర్ణమిలోపు శుభవార్త వింటారు. ఆ అప్పు కూడా మీ అభివృద్ధికి మెట్లలా మారుతుంది. భగవంతుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు కుంగిపోవద్దు. కర్కాటక రాశివారు సహజంగానే భావోద్వేగ జీవులు. కాబట్టి చిన్న విషయాలకే దిగులు పడుతుంటారు. కానీ ఈ రాజయోగం పట్టే సమయంలో మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. శని ప్రభావం లేదా ఏల్నాటి శని దోషాలు ఏవైనా ఉన్నా ఈ లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. మీ జాతకంలో ధనస్థానం ఇప్పుడు బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి లేదా వజ్రాల వంటి ఆభరణాల కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం. ఇంటిని ఆధునీకరించడం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు ఇప్పుడు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే లాటరీలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో కూడా కొందరికి లాభాలు రావచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. జూదానికి దూరంగా ఉండండి. కేవలం తెలివైన పెట్టుబడుల మీద దృష్టి పెట్టండి. మీ పిల్లల చదువుల విషయంలో కూడా మంచి వార్తలు వింటారు. వారు విదేశాల్లో స్థిరపడటం లేదా గొప్ప ఫలితాలు సాధించడం వల్ల మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు పనిచేసే చోట ఒక నాయకుడిగా ఎదుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను అందరూ పాటిస్తారు. ఈ పౌర్ణమిలోపు మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఒకవేళ వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇన్ని శుభ ఫలితాలు కలిగే సమయంలో మీరు అహంకారాన్ని పెంచుకోకుండా వినయంతో ఉండాలి. మీ ఎదుగుదలకు సహకరించిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కృతజ్ఞతాభావం కలిగి ఉండటం వల్ల దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆమె ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రకృతిని ప్రేమించండి. మొక్కలను నాటండి. ఆవులకు గ్రాసం తినిపించండి. ఇటువంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు మీ జాతక దోషాలను హరించివేస్తాయి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మరిచిపోకండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ రాబోయే పౌర్ణమి ఘడియలు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ జీవితంలో మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుని ఆర్థికంగా మీరు స్థిరపడాలని, లోన్ల సమస్యలు తీరిపోయి సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. జై లక్ష్మీనారాయణ. జై శ్రీకృష్ణ. మీ రాశి యొక్క ప్రతి కోణాన్ని పరిశీలించి మీకు కలిగే మేలును ఇక్కడ వివరించడం జరిగింది. మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ భగవంతుని మీద భారం వేసి ముందడుగు వేయండి. అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమేనని గుర్తించండి. మీ సంకల్పం ముందు ఏ ఆటంకమూ నిలవలేదు. పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలాగైతే నిండుగా ప్రకాశిస్తుందో మీ జీవితం కూడా అలాగే సర్వతోముఖాభివృద్ధి చెందబోతోంది. మీలోని సృజనాత్మక శక్తులను వెలికితీయండి. సమాజానికి మేలు చేసే పనుల్లో భాగస్వాములవ్వండి. మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించబోతున్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీ బంగారు భవిష్యత్తుకు మా శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఈ పౌర్ణమిలోపు మీరాశించిన ఆర్థిక మార్పులని చూస్తారు. దానికి సిద్ధంగా ఉండండి. మీరు నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం ఫలించి ధన ప్రవాహం మీ వైపు మళ్ళుతుంది. ఐశ్వర్యమే కాకుండా ఆరోగ్యము, ప్రశాంతత కూడా మీకు లభిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేసేవారు నిరుత్సాహపడకుండా ముందడుగు వేయండి. విజయం మీదే.